హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో మనం ఈరోజు అయితే 5వ అధ్యాయం గురించి చెప్పుకోబోతున్నామండి. 5వ అధ్యాయం అంటే కర్మయోగము, అంటే భగవద్గీతలో కర్మయోగము అధ్యాయాన్ని ఈరోజు అయితే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఇది వరకు మనం అయితే దివ్య జ్ఞానం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మయోగం గురించి అయితే చెప్పుకోబోతున్నాం. మన వీడియోస్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంచక్క నలుగురికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ దేవునికి సంబంధించిన విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం కాబట్టి మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కృష్ణ భక్తి భావనలో కర్మ అంటే కర్మయోగం గురించి చెప్పుకుంటాం. ఇక 1వ శ్లోకం, అర్జున ఉవాచ. ఇంతవరకు మనం 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ ఉవాచ అంటే భగవద్ ఉవాచ చెప్పుకున్నాం అన్నమాట. దానికి బదులుగా కర్మయోగంలో అర్జున ఉవాచ, ఇక్కడ మొదటి శ్లోకాన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. సన్యాసం కర్మణాం కృష్ణ పునరోగ్యం చ శంససి యచ్చేవ ఏత ఏరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అంటే అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, సన్యాసం త్యాగము చేయడం, కర్మాణం సకల కర్మలను, కృష్ణ ఓ కృష్ణ, పునః తిరిగి యోగం భక్తి యోగాన్ని, వా కూడా సంశతి నీవు ప్రశంసిస్తున్నావు, యత్ ఏది, శ్రేయ ఎక్కువ లాభదాయకమో, ఎంతయో ఏతయో ఈ రెండింటిలో ఏకం ఒక్కటి, తత్ అది, మే నాకు, బ్రూహి దయచేసి చెప్పవలసింది, సునిశ్చితం నిశ్చయంగా. అంటే ఈ విషయాల్లో ఏది గొప్ప, ఏది మంచి కర్మ, ఏది అపకర్మ మీరు నాకు చెప్పాలి అని ఇక్కడ అడుగుతున్నారు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా తెలియజేయము. భాష్యము, భగవద్గీతలోని ఈ 5వ అధ్యాయంలో భగవానుడు భక్తియుత కర్మ శుష్క అంటే మానసిక కల్పన కంటే ఉత్తమమైనదని తెలియజేస్తున్నాడు. భక్తి యోగము ఇంకొక దానికంటే సులభమైనది, ఎందుకంటే దివ్య స్వభావము కలది అయినందున అది మనిషిని ఫల విముక్తిని చేస్తుంది. 2వ అధ్యాయంలో ఆత్మను గురించిన ప్రాథమిక జ్ఞానము, అది భౌతిక దేహములో చిక్కుబడి ఉంటుందని వివరింపబడ్డాయి. అంటే బుద్ధి యోగము లేదా భక్తి యోగము ద్వారా ఈ పంజరము నుండి బయటపడే పద్ధతి కూడా అందులో వివరించబడింది. జ్ఞానస్థితిలో ఉన్నవాడు నిర్వహించవలసిన విధులు ఏవీ ఉండవని 3వ అధ్యాయంలో వివరింపబడింది. అన్ని రకాల యజ్ఞ కర్మలు జ్ఞానములోనే సమాప్తి చెందుతాయని 4వ అధ్యాయంలో భగవానుడు అర్జునుడికి చెప్పాడు. అయినా 4వ అధ్యాయం చివరలో భగవంతుడు అర్జునునికి ఉపదేశం చేస్తూ మేల్కొని పరిపూర్ణ జ్ఞానంలో నిలిచి యుద్ధం చేయమని అన్నాడు. అందుకే భక్తిలో కర్మ, జ్ఞానంలో అకర్మ రెండింటి ప్రాధాన్యాన్ని ఒకే మారు నొక్కి చెబుతూ శ్రీకృష్ణుడు అర్జునుని సంభ్రమానికి గురిచేసి అతని స్థిరత్వాన్ని కలవరపెట్టాడు. జ్ఞానంలో త్యాగం అంటే ఇంద్రియ కలాపాలుగా నిర్వహింపబడే నానా రకాల కర్మలను ఆపివేయమని అర్జునునికి చెప్పాడు. కానీ మనిషి భక్తిలో కర్మను నిర్వహిస్తే కర్మ ఎట్లా ఆగుతుంది? ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే కర్మ త్యాగము పరస్పరము పాసగనివిగా కనిపించేవిగా కారణంగా సన్యాసము అంటే జ్ఞానములో త్యాగము నానా రకాల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండాలని అతడు అనుకుంటున్నాడు. ఎవరిక్కడ? భగవంతుడు. పూర్ణ జ్ఞానంలోని కర్మఫలాల్ని కలిగించదని, అందుకే అది అకర్మ వంటిదని అతనికి అర్థము కానట్టుగా కనిపిస్తున్నది. అందుకే తాను కర్మను పూర్తిగా ఆపివేయాలా లేకపోతే పూర్తి జ్ఞానంతో పని చేయాలా అని అతడు విచారణ చేస్తున్నారు. ఎవరిక్కడ? అర్జునుడు. అంటే
కన్ఫ్యూజన్ మైండ్లో పడి ఉన్నారు. కర్మ ఏది, అపకర్మ ఏది అని కన్ఫ్యూజన్ అయిపోయినారు. ఇక్కడ మొదటి నుండి చెప్పుకొస్తే 1వ అధ్యాయంలో ఒక విధంగా, 2వ అధ్యాయంలో ఇంకో విధంగా పలు అర్థాలతో, అంటే ఒక్కో సంభాషణలో ఒక్కొక్క విషయం గురించి ఇక్కడ చెప్పారనమాట. ఫస్ట్ జ్ఞానం గురించి చెప్పారు. భౌతిక దేహం నుండి ఎలా మనం అంటే చిక్కుబడి ఉన్నాము అనేది గురించి ఇక్కడ చెప్పారు. మళ్ళీ బుద్ధియోగం లేదా భక్తి యోగం ద్వారా పంజరం నుండి ఎలా బయటపడాలి అనేది కూడా వివరించబడింది. ఎక్కడ అంటే ఇది దివ్య జ్ఞానంలో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఇక్కడ జ్ఞాన స్థితిలో ఉన్నవాడు నిర్వహించవలసిన విధులు ఏంటి అనేది 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అన్ని రకాల యజ్ఞకర్మలు జ్ఞానంలోనే సమాప్తి చెందుతాయని 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం. భగవానుడి అర్జునికి ఈ విధంగా ఇలా 4వ అధ్యాయం చివరిలో భగవంతుడు అర్జునికి ఉపదేశం చేస్తూ మేల్కొని పరిపూర్ణ స్థానంలో, అంటే మళ్ళీ తన్ని ఇక్కడ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. తన లక్ష్యం ఏంటి? ఇక్కడ యుద్ధానికి రెడీ కావాలి.